తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ కలెక్టర్గా చంద్రశేఖర్, నిజామాబాద్ కలెక్టర్గా త్రిపాఠి, కూకట్పల్లి జోన్ అడిషనల్ కమిషనర్గా సృజన, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా టి వినయ్ కృష్ణారెడ్డి, ఎఫ్ఎస్సీ డైరెక్టర్గా శృతి ఓగు నియామకమయ్యారు. తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ కలెక్టర్గా చంద్రశేఖర్, నిజామాబాద్ కలెక్టర్గా త్రిపాఠి, కూకట్పల్లి జోన్ అడిషనల్ కమిషనర్గా సృజన, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా టి వినయ్ కృష్ణారెడ్డి, ఎఫ్ఎస్సీ డైరెక్టర్గా శృతి ఓఘా నియామకమయ్యారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు మనకి అందుబాటులో ఉన్నారు. వాసు, ఐఏఎస్ల బదిలీ ప్రక్రియ కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉంది. వాళ్ళకి ఎక్కడ చోట్ల ఏ ప్లేస్ ని అసైన్ చేశారు, అసలు ఏంటి డీటెయిల్స్? తెలంగాణలో మరొకసారి ఐఏఎస్ల బదిలీ కొనసాగుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా పాలనా పరంగా ప్రక్షాళన ప్రారంభించారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ని ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత కూడా మొత్తం 12 జోన్లకు సంబంధించి 12 మంది ఐఏఎస్ కమిషనర్లుగా నియమించారు. ఆ తర్వాత ఈ రోజు మరొక 6 కూడా ఐఏఎస్ అధికారులుగా బదిలీ చేస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సృజనకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా అదనపు కమిషనర్ గా ఉన్నటువంటి అంటే ఐఎన్పిఆర్ సంబంధించినటువంటి కమిషనర్ జిహెచ్ఎంసీకి కుకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్ బదిలీ చేశారు. ఇక శృతి ఓజు సంబంధించి కూడా ఆమెను పిఆర్ అండ్ ఎఫ్ఎస్సీకి బాధ్యతలు అప్పగించారు. ఇక వినయ్ కృష్ణారెడ్డికి సంబంధించి కూడా అదనపు కమిషనర్ జీహెచ్ఎంసీగా మల్కాజిగిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్లకు ఆయనకు బదిలీ చేశారు. ఇక శ్రీమతి ఇలా త్రిపాఠికి సంబంధించి కూడా కలెక్టర్ నల్లగొండగా ఉన్నటువంటి ఆమెను నిజామాబాద్ కు బదిలీ చేశారు. ఇక చంద్రశేఖర్ బడుగుకు సంబంధించి అదనపు కలెక్టర్ గా ఉన్నటువంటి అతన్ని కలెక్టర్ డిఏ నల్గొండ కూడా బదిలీ చేశారు. ఇక ఉమాశంకర్ ప్రసాద్ ను కూడా బదిలీ చేశారు. ఆయన సబ్ కలెక్టర్ తాండూకు సంబంధించినటువంటి అయితే ప్రధానంగా కూడా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటితో పాటు మిగతా ఇప్పటి వరకు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా అందరినీ కూడా బదిలీ చేస్తూ కూడా వస్తా ఉన్నారు. ఇక పాలనా పరంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఇటీవల కాలంలో కూడా పూర్తిగా మేజర్ గా కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా జీహెచ్ఎంసీ పరిధిలో కూడా హైదరాబాద్ నగర అభివృద్ధి లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ బదిలీలు జరుగుతా ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోజు కూడా 6 బదిలీ చేసి కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.